క్లియర్ కట్గా నేను చూపిస్తాను దీంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మనకి దీంట్లో అవసరమయ్యేవి జరీ థ్రెడ్, నీడిల్ అండ్ సిజర్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మార్క్ చేస్తున్నాను. డ్రాప్ షేప్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ చూపిస్తున్నాను నేను. వీటిలో అయితే కార్నర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి నేను పెన్సిల్ తీసుకొని అన్నీ మార్క్ చేస్తున్నాను ఫస్ట్. అంటే మనకి ఎటు వంకరగా పోకూడదని చెప్పి నేను మార్క్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసిన తర్వాత నీడిల్ అండ్ జరీ థ్రెడ్ యూస్ చేసి నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను. సిల్క్ థ్రెడ్తో కూడా ఇలాగే వేసుకోవటము. ఆల్రెడీ నేను నా ఛానల్లో నీడిల్కి బైండింగ్ ఎలా చేయాలి అండ్ బేసిక్ చైన్ స్టిచ్ ఎలా చేయాలి అన్నవి వీడియోస్ చేస్తున్నాను. మీకు అవి కనుక కావాలి అంటే నేను ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే లాక్ వేసేసి ఫస్ట్ చైన్ స్టిచ్, నార్మల్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. నేను ఎలాగ నీడిల్ని తిప్పుతున్నానో గమనించండి. దాన్ని బట్టి మనకి ఈ చైన్ స్టిచ్ వేయడం చాలా ఈజీ అయిపోతుంది. చిన్న చిన్న చైన్స్ వేస్తేనే మనకి నీట్గా కనిపిస్తుంది వర్క్ అనేది. లేదు పెద్ద పెద్ద చైన్స్ వేసేసాము అంటే అంత నీట్గా కనిపించదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర ఏంటి అంటే మనం మార్క్ చేసుకున్న దానికన్నా ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. సో అక్కడికి నేను మార్క్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక చైన్ ఎక్స్ట్రా వేసి థ్రెడ్ని వెనక్కి లాగుతాను. చైన్ ఎక్స్ట్రా వేస్తున్నాను, థ్రెడ్ని వెనక్కి లాగాను. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మనకు డ్రాప్కి షేప్ కార్నర్ ఉంది కదా, అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. లేదు అంటే అంత నీట్గా కనిపించదు. కనిపించకపోగా అక్కడ ఏమవుతుంది అంటే హోల్స్ పడిపోతాయి అన్నమాట. మనకు అంత నీట్గా కనిపించదు వర్క్ చేసిన తర్వాత. సో నేను ఏం చేశాను అంటే ఇంక లాస్ట్కి వచ్చేసాము. ఇంకా నేను నాట్ వేసేస్తున్నాను. దానికి నాట్ వేయడం ఎలాగో కూడా వీడియో చేస్తున్నాను. సో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను ట్రయాంగిల్ తీసుకున్నాను, స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్కి మనకి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవడానికి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నేను నార్మల్గానే చైన్, బేసిక్ చైన్ వేస్తున్నాను. దీనికి ఎలా చేయాలి అంటే మనము డ్రాప్కి అయితే 1 స్టెప్ ముందుకు వెళ్ళి వెనక్కి లాగాము. దీనికి 1 స్టెప్ వెళ్ళవసరం లేదు. మనము ముందుకు వెళ్ళే చైన్ని పక్కకి తిప్పి అక్కడ చైన్ వేయడమే. అంటే మనము వేసిన చైన్ని చిన్న చైన్ పక్కకి తిప్పితే అక్కడ కార్నర్ ఫినిష్ అయిపోతుంది. అదిగో చిన్న కార్నర్కి పక్కకి చిన్న చైన్ వేసి చైన్ స్టిచ్ కంటిన్యూ చేయటమే. ఇది నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడ్డానికి అంత కష్టంగా అనిపించినా సరే మనం ప్రాక్టీస్ చేసే దానిలో మనకి ఈజీ అయిపోతుంది. సో నేను అక్కడ నాట్ వేసేసాను. మనకి ఇప్పుడు ట్రయాంగిల్కి కూడా సేమ్ మనం డ్రాప్కి అయితే ఎలా వేసుకున్నామో అలాగే ట్రయాంగిల్కి కూడా ఫస్ట్ నేను లాక్ వేసేసి చైన్ స్టిచ్ స్టార్ట్ చేశాను. పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చైన్ స్టిచ్ మనకి ఎంత బాగా ఎంత నీట్గా వస్తే మనం వర్క్ అంతా అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా చేయగలము. సో మనం చైన్ స్టిచ్ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. సేమ్ మనము దీనికి ఏం చేస్తున్నాము అంటే మనం మార్క్ చేసుకున్న దానికన్నా ఒక చైన్ ఎక్స్ట్రా వేసి దాన్ని వెనక్కి లాక్కోవాలి. వెనక్కి లాక్కొని ఇంకా చైన్ని కంటిన్యూ చేసేయటమే. చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. మనం ప్రాక్టీస్ చేయకుండా చేద్దాంలే అని అనుకుంటే మాత్రము అది టఫ్లా అనిపిస్తుంది. సో నేను అక్కడ నాట్ వేసేసాను. దట్స్ ఇట్. మనము ఈజీగా వేసేయవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఎక్కడ హోల్స్ కూడా పడలేదు నేను వేసిన దానికి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా నీట్గా వచ్చింది. అండ్ స్క్వేర్కి కూడా కార్నర్స్ పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దట్స్ ఇట్. దట్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్.